ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త, సర్వజనులారా కనరండి ప్రభు సత్య సువార్త. వినవచ్చిన ప్రియులకు విమోచన యేసు వార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్తని ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, దేవుని యొక్క మహాకృప చేత ఆ ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన సువార్తను ఈ సత్య సువార్తగా మీతో పంచుకునడానికి ప్రభు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి కోటి కోటి స్తుతులు నేను తెలియజేస్తున్నా. నేను ప్రకటించేది సత్యమైన సువార్త. మీరు చేయాల్సింది సువార్తని నమ్మడం. సువార్త రాజు కాదు, నేనేదో చెప్పానని కూడా కాదు. మీ మటుకు మీరు దేవుని యొక్క వాక్యంలో నుంచి ధ్యానించండి, మీ యొక్క మనోనేత్రాలు తెరిచి చూడండి, వినండి, మీ యొక్క చెవులతో, ఆత్మీయ చెవులతో వినండి. విని సత్యమైన సువార్తను మీరు నమ్మినప్పుడు ఆయన మీ జీవితంలో చేసే కార్యాన్ని మీరు అనుభవిస్తూ ఉన్నారు. ఈరోజు నేను మీతో పంచుకుంటున్నటువంటి ఒక మాట ఏంటంటే, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనంలో మీ యందున్న క్రీస్తు, మీ యందున్న క్రీస్తు. హాయ్ ఫ్రెండ్స్, ఎక్కడో నాకు బాధ కలుగుతున్నటువంటి ఒక విషయం ఏమిటంటే, అరే ఈ వచనాలు వ్రాయబడి 2000 సంవత్సరాల క్రితం అండి. ఇవి బైబిల్ గ్రంథంలో ఎంత క్లియర్గా ఉందండి. అయినా కానీ ఎందుకు మన యొక్క జీవితం లేక మన యొక్క బోధలు, మన యొక్క విధానం, మన యొక్క నమ్మకం ఏమైపోయిందనంటే, దేవుడు నాలోనికి వస్తాడండి, దేవుడు నాకు కార్యం చేస్తాడండి, దేవుడు నన్ను రక్షిస్తాడండి, దేవుడు నన్ను విమోచిస్తాడండి అని ఫ్యూచర్ టెన్స్ లాంగ్వేజ్ మనం మాట్లాడుతూ వచ్చినాం. అంటే సాతానుడు ఎక్కడో మన యొక్క జీవితాన్ని, మన యొక్క కన్నులను ఆయన అంధత్వము కలిగజేసినటువంటి వాడు సాతానుడు. ఈరోజు నేను సత్యమైన సువార్తను ప్రకటిస్తా. మీ మనోనేత్రములు తెరవబడి ఉన్నవి, తెరవబడును గాక అన్నట్లే మీ కన్నులు తెరవబడి ఉన్నవి. ఈ రోజున మీరు నేను మనం తెలుసుకుంటున్నటువంటి సత్యం ఏంటంటే, ఈ క్రీస్తు నాలో, మీలో, మన ఇంటిలో ఇక్కడ ఆయన ఉండి ఉన్నారు. అందుకనే బైబిల్ చెప్తుంది, ఈ మర్మం అంట యుగ యుగములు తరతరములు మర్మముగా ఎంచబడి తెలియజేయబడకుండా ఇప్పుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి. హై ఫ్రెండ్స్, మీరు దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి వారుగా దేవుడు మీతో పంచుకుంటున్నటువంటి యొక్క మర్మం ఈ సత్య సువార్త ఏమిటి అని అంటే, యేసు మీలో ఉండి ఉన్నారు, యేసు మీ రక్షకుడై ఉండి ఉన్నారు. ఆయన మిమ్మల్ని ప్రతి పరిస్థితుల్లో నుండి రక్షిస్తారు కాదు, ఇట్స్ అ ఫ్యూచర్ టెన్స్లో జరగాల్సిన కార్యం. కానీ లాంగ్వేజ్ ఏంటంటే, ఆయన 2000 సంవత్సరాల క్రితమే రక్షించేశారు. ఆయన మిమ్మల్ని రక్షించడానికి మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చినారు. అందరూ పాపులు గనక పాపులందరినీ కూడా ఆయన రక్షించడానికి సిలువలో తన ప్రాణాన్ని పెట్టేశారు. అక్కడ సిలువలోని సమాప్తమాయను అనేటువంటి ఒక మాట కూడా ఆయన చెప్పేశారు. సో ఈరోజు నేను మీతో నేర్పిస్తున్నటువంటి ఒక విషయం ఏంటంటే, మీ అందున్న క్రీస్తు మీ రక్షకుడై ఉన్నారు, మిమ్మల్ని రక్షించి ఉన్నారు అని మీరు నమ్మినప్పుడు ఆయన ఇచ్చిన రక్షణ మీరు అనుభవించగలుగుతున్నారు. ఒకవేళ ఇదే మీరు చూడలేదనుకోండి, మీలో ఉన్న క్రీస్తునే మీరు చూడలేదనుకోండి, మీరేమనుకున్నారు, నాలో సైతాన్ కూడా ఉన్నాడు, నాలో చెడ్డ సాతానుడు ఉన్నాడు, నేను ఈ చెడు వ్యసనానికి బానిసనైపోయా, నన్ను రక్షించేవాడు ఎవరు లేడండి బాబు, నన్ను ఎవరు రక్షించలేరండి బాబు అని చెప్పేసి అని అనుకుంటూ ఉంటారు. రక్షణ పొందేసి కూడా ఇది సత్యం. 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు మీకు రక్షణ ఇచ్చేసిన తర్వాత కూడా ఇప్పుడు మీరు ఇంకా పలుకుతున్న మాటను బట్టి మీరు రక్షణ లేని వారికి లాగా మీరు ప్రవర్తిస్తున్నారు, రక్షణ లేనట్టుగా మీరు ప్రవర్తిస్తున్నారు. చివరికి అదే రక్షణ లేని స్థితిలో చచ్చిపోతే నరకానికి అయినటువంటి రీతిగానే వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ ఈరోజు సువార్త నేను చెప్తున్నా, ప్రభు రాకడ సమీపించిన కడవర దినాల్లో నేను ప్రకటిస్తున్న సువార్త ఏంటంటే, మీ అందున్న క్రీస్తు, మీలో ఉన్న క్రీస్తు, మీలో ఉన్న క్రీస్తు, ఆయన మీ యొక్క రక్షకుడై ఉండి ఉన్నాడు. ఈరోజుని కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 31వ వచనం దగ్గర కనుక మనం చూసినట్లయితే, ఎవరైనా అతిశయిస్తే ప్రభునందే అతిశయించాలని చెప్తూ అక్కడ చెప్తున్నటువంటి ఒక మాట ఏమంటారంటే, యేసు ఆయన మన యొక్క విమోచనమాయను అని అంటాడు. అక్కడ మన యొక్క జ్ఞానమాయను, మన యొక్క రక్షణాయను అనేటువంటి రీతిగా కూడా మిగతా విషయాలు చెప్పబడి ఉన్నవి. అందులో ఒకటి నేను మీతో పంచుకుంటున్నటువంటి ఒక మాట ఏంటంటే, ఈ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మన విమోచన, ఆయనే మన యొక్క రక్షణ. ఈ యేసుక్రీస్తు ప్రభువే మన యొక్క విమోచన. విమోచన అంటే ఏంటంటే విడుదల చేయబడ్డం, విడిపించబడడం అన్నమాట, విడిపించబడుట. శ్రీలరా, ఈరోజు చాలామంది మందుకు బానిసలైపోయారు కదా.
ఆ మధ్యలో మేము ఒక రోజుని మేము ఒక కార్యక్రమం ఏర్పాటు చేసినాం. దేవుడు నన్ను, నా భార్యని దేవుడు ఇచ్చినటువంటి ఒక ప్రేరేపణ చేత కొంతమంది ఇలాగ మందుకి బానిసలైనటువంటి వారిని మిగిలినటువంటి కొంతమంది పరిశుద్ధులతో కలిపి పిలిచాం. కొంతమంది మంచి భక్తి విశ్వాసం కలిగినటువంటి బిడ్డలు ఉన్నారు, వారిని కూడా సంఘంలో నుంచి పిలుస్తూ, అందులో కొంతమంది ఈ మద్యపానం సేవించేటువంటి వారిని కూడా వారితో జంబ్లింగ్ చేస్తూ, అనగా మంచివారైనటువంటి వీరు, రక్షింపబడినటువంటి వీరు, యేసు ప్రభుని కలిగినటువంటి వీరు ఇలాగున్న మద్యపానానికి బానిసలైపోయి విడుదల పొందుకోకుండా ఉన్నటువంటి వారిని కలిపి తీసుకుని వచ్చి వారితో ప్రేమగా మేము మాట్లాడుతూ ఈ మర్మమయ్యున్నటువంటి యేసుని గురించి వారికి మేము తెలియచెప్తూ వారితో మేము మాట్లాడుతున్నాం. అబ్బా, మాకు కలిగిన ఆనందం చూడాలండి. చాలామంది బిడ్డలు కన్నీటితో వారి యొక్క పరిస్థితుల నుంచి వారు విడుదల పొందుకున్నారు. ఎందుకు తెలుసా? మేము చేసిన మా బోధలు కాదు, మేము ఏర్పాటు చేసిన మా భోజనం కాదు, వారందరికీ పిలిచి మేము భోజనం ఏర్పాటు చేసినటువంటి అది కాదు. ఒకవేళ మేము ఏదో ఖర్చు పెట్టి కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళందరికీ ఒక భోజనం ఏర్పాటు చేసి ఇది కాదు. వారిలో ఉన్నటువంటి క్రీస్తు వారికి విమోచన ఇచ్చి ఉన్నారు. దట్ దే డిడ్ంట్ నో టిల్ దెన్. అప్పటి వరకు అది వారు తెలుసుకోలేకపోయారు. వారు విమోచింపబడ్డారనే సత్యాన్ని వారు తెలుసుకోలేకపోయారు కనుక వారు బానిసలుగా ఉంటూ వచ్చినారు. సాధారణంగా చాలామంది ఇలాంటి వాళ్ళు ఏమని అంటూ ఉంటారంటే, అయ్యా మాకు తాగాలని ఉండదండి, మాకు ఆ పని చేయాలని ఉండదండి, మేము అలా ఉండాలని ఉండదండి, మేము మంచిగా కుటుంబాలతో ఉండాలని మేము కూడా ఆశపడతామండి, భార్య బిడ్డలతో మేము ఉండాలని మేము కూడా ఆశపడుతుంటాం. ఏం చేస్తామండి, మనసు లాగేస్తుంది. అలాగా సాయంకాలం అయ్యేసరికల్లా మనసు లాగేస్తుంది కనుక మేము కూడా సరిగ్గా అక్కడికి వచ్చేసరికల్లా మందు దుకాణం దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి కొన్ని వేసుకొని ఇక తాగేసి అలాగే అయిపోతుందండి, మా జీవితం అంతా ఇలాగ అయిపోతుందని చెప్పేసి అని వాళ్ళు వాపోతూ ఉంటారు. అక్కడ వారికి తెలియవలసినటువంటిది అంటే సత్యమైన సువార్త ఏంటంటే వారిలో ఉన్న యేసు వారి విమోచకుడై ఉన్నాడు, వారిని విడుదల చేసిన వాడై ఉన్నాడు. ఎట్లా విమోచించాడంట? పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 18-19 వచనాల దగ్గర కనుక మనం చూసినట్లయితే అక్కడ వ్రాయబడుతున్నటువంటి మాటలు ఏమిటంటే, మీరు వెండి బంగారముల వంటి క్షయమైన వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ గొర్రెపిల్ల రక్తము వంటి క్రీస్తు రక్తము చేత, అమూల్యమైనటువంటి రక్తము చేత, ప్రశస్తమైనటువంటి రక్తము చేత, పరిశుద్ధమైనటువంటి రక్తము చేత మీరు విమోచింపబడితిరి. ఇది బైబిల్ చెప్తున్న మాట. విమోచింపబడతారు అని అన్నట్లే. చాలా కాలంగా మనకు లాంగ్వేజ్ ఏమవుతూ వచ్చిందంటే, యేసు ప్రభు దగ్గరికి రా, నువ్వు యేసు ప్రభుని నమ్ముకో, నీ తాగుడు మానే, నీ సీసాలు తీసి బయటపడేయి, నీ జేబులో ఉన్న సిగరెట్లు తీసి బయటపడేయి, నీ జేబులో ఉన్న అగ్గిపెట్టి తీసి బయటపడేయి అని ప్రసంగాలు చేస్తున్నట్టే కొన్నిసార్లు ఏంటంటే ఈ బాధకుడికి ఇంతకు మించి ఇంకా ప్రసంగాలు ఎదురయ్యడికి ఇలాంటి ప్రసంగాలను చేస్తుంటాడు. ఎవరికే మన ఏం చెప్తాడు అని చెప్పేసి ఒకవేళ మందు కొట్టి వచ్చినాడు అయితే ఇంకా తిరగబడి మాట్లాడుతూ ఉంటాడు. ఆయన అక్కడి నుంచి ప్రజల మధ్యలో వచ్చి తిరగబడి మాట్లాడుతూ ఉంటాడు. సో ఈరోజు నేను అది చెప్పట్లే, నేను చెప్తున్న మాట ఏంటంటే, మీలో యేసు ఉన్నారు, ఈ యేసు మీ విమోచకుడై ఉన్నారు. ఈరోజు నేను ప్రకటిస్తున్నటువంటి యేసు మీ ప్రతి బంధకముల నుంచి ఆయన మీకు విడుదల ఇచ్చి ఉన్నారు, మీ ప్రతి బానిసత్వము నుంచి ఆయన మీకు విడుదల ఇచ్చి ఉన్నారు. వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ దట్ యూ మే బి గోయింగ్ త్రూ, వాట్ ఎవర్ ద బ్యాడ్ హ్యాబిట్స్ దట్ యు ఆర్ అండర్ గోయింగ్, ఎటువంటి చెడు అలవాట్లకి బానిసలైపోయినటువంటి రీతిగా మీరు జీవిస్తున్నా, ఎటువంటి కట్ల చేత మీరు బంధించబడినటువంటి వారు అయినప్పటికైనా సరే, ఈరోజు నేను ప్రకటిస్తున్నటువంటి ఒక మాట ఏంటంటే, ఈ యేసు మీలోనికి వచ్చినారు, ఈ యేసు మీలో ఉండి ఉన్నారు. ఈ యేసు క్రీస్తు ప్రభువారు మీ బంధకము నుంచి మీకు విడుదల కలిగించినారు. హల్లెలూయా. 2 విషయాలు నేను మీతో జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఒకటి, పాత నిబంధనలో ఉండినటువంటి ఒక విషయం. అదేమిటంటే, షద్రక్ మేషక్ అబేద్నెగో అనేటువంటి ఒక 3 యవనస్తులు ఉన్నారు. ఈ 3 యవనస్తులు దేవుని కొరకు రోషము కలిగి ఉన్నారు. రాజుగారు చేసిన ప్రతిమకు మేము మొక్కం, మేము విగ్రహారాధన చెయ్యం అని చెప్పేసి అని చాలా ధీమాగా నిలబడి ఉన్నారు. రాజుగారి కోపం వచ్చి ఏమన్నాడంటే, ఎవడైనా సరే నా మాటకు లోపడకపోతే అగ్నిగుండంలో వేస్తానన్న ఒక శాసనం చేశాను కదా, అది తెలియదా మీకు? ఇదేంటి మీరు ఎలాగన్నారు? ఎప్పుడైనా కనీసం ఆ ప్రతిమకి మీరు నమస్కారం చేయండి, లేకపోతే కనుక మిమ్మల్ని. అప్పుడు వీళ్ళంటారు కదా, రాజు అని కూడా అనలే, నెబుకద్నెజరు, ఈ విషయంలో మీకు అసలు ప్రత్యుత్తరం ఇవ్వవలసిన చింతే మాకు లేదయ్యా, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి కలిగినటువంటి అగ్నిగుండంలో నుంచి మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. మేము ఎటువంటి శ్రమల్లో ఉన్నా, ఎటువంటి కష్టంలో ఉన్నా, ఎటువంటి బలహీనతలు ఉన్నా, ఎటువంటి బాధల్లో ఉన్నా, ఎటువంటి బంధకాల్లో మేమున్నా, ఎటువంటి పరిస్థితులు మేము ఎదుర్కొన్నా దానికి లొంగిపోయేది లేదు. మేము మా దేవుడిని మేము సేవిస్తూ ఉన్నామని చెప్పేసి అని అన్నారు. రాజుగారి కోపం మండిపోయింది. ఆ దెబ్బతో ఆయన అంటాడు కదా, ఉన్న అగ్నిగుండాన్ని 7 ఎక్కువ చేయమన్నాడు.
వీళ్ళ కాళ్ళు చేతులు కట్టి తీసుకెళ్ళి అందులో పడేయండి అన్నాడు. వీళ్ళ చేతులు బంధించారు, వారి కాళ్ళు బంధించేశారు. మనుషులు వచ్చి వీళ్ళందరినీ ముగ్గురు కూడా మోసుకొని తీసుకొని వెళ్ళి ఆ అగ్నిగుండంలో పడేస్తే బైబిల్లో రాయబడి మాట ఏంటంటే పడవేయడానికి వచ్చినటువంటి పడవేసిన ఆ మనుషులు కాలిపోయారంట ఆ మంటలకి. తీరా అగ్నిగుండంలో పడవేయబడినటువంటి వీరు కాళ్ళు చేతులు కట్టేసి పడవేయబడితే ఆ లోపలకు వచ్చేసాడు యేసయ్య. ఒక నరుడుగా కనబడుతున్న 4వ వ్యక్తి. ముగ్గురుని అక్కడ వేస్తే 4వ వ్యక్తి కనబడుతున్నాడు. ఆ లోపల వీళ్ళు కూడా తాళ్లతో కట్టబడి కాళ్ళు చేతులు కట్టబడి ఆ అగ్నిగుండంలోనికి పడవేయబడితే ఆ కట్లన్నీ కూడా తెగిపోయినాయండి. అక్కడ ఆ లోపల కట్లన్నీ కూడా అగ్నితో కాలిపోయినాయండి. ఈ ముగ్గురు చక్కగా స్వేచ్ఛగా తిరుగుతున్నారు. 4వ వ్యక్తి ఒక నరరూపుడిగా కనబడుతూ వాళ్ళతో పాటు తిరుగుతున్నాడు. మతి పోయింది ఆ రాజుగారికి, దెమ్మ తిరిగిపోయింది ఆ రాజుగారికి. గబగబా దగ్గరికి వచ్చి నాయనలారా బయటికి రండి అని పిలిచి వచ్చిన తర్వాత అప్పుడు శాసనం చేస్తాడు. వీళ్ళ దేవుడే నిజమైనటువంటి దేవుడు, వీరిలో ఉన్న దేవుడే నిజమైన దేవుడు. ఆ దేవుడు వీరిలో మాత్రమే కాదు, వీళ్ళని అగ్నిగుండంలో ఇస్తే ఆ అగ్నిగుండంలోనికి వచ్చి వారిని రక్షించినటువంటి ఒక సమర్థుడు. హల్లెలూయా. ఈరోజు అందుకే నేను చెప్తున్నా, మీ అందున్న యేసు మిమ్మల్ని రక్షించగలడు. మీ అందున్న యేసు మీ బంధకముల నుంచి మిమ్మల్ని విమోచిస్తాడు కాదు, మిమ్మల్ని విమోచించిన. ఎందుకనంటే ఆయన అగ్నిగుండంలోనికి వెళ్ళి ఉన్నారు. ఆయన చనిపోయి సమాధి చేయబడినప్పుడు పాతాళమునకు దిగి వెళ్ళి ఆయన యొక్క భయంకరమైనటువంటి అనుభవంలో నుంచి ఆ ప్రజలందరికీ విడుదల సువార్తను ప్రకటిస్తూ ఆయన మనకు విడుదల ఇచ్చినాడు, మనకు విమోచన అనుగ్రహించినాడు మీ పాప బంధకముల నుంచి. ఒకవేళ మీరు అగ్ని వంటి శ్రమలు వంటి ఒక బంధకాల్లో ఉండి అంటే సాతానుడు ఒకవేళ మిమ్మల్ని పట్టి బంధించినట్టుగా కనుక ఉన్నట్లయితే ఈరోజు నేను చెప్పగలిగినటువంటి ఒక మాట ఏంటంటే ప్రతి బంధకాలు తెగిపోయినాయి, ప్రతి బంధకాలు ఊడిపోయినాయి, ప్రతి బంధకాలు తీసివేయబడినాయి. క్రొత్త నిబంధనలో కూడా పౌలు శీలైనటువంటి వారు వీళ్ళు కూడా ఏం చేశారు అంటే ఒక అద్భుతమైన కార్యాన్ని చేశారు. ఒక దెయ్యాన్ని వెళ్ళగొట్టారు. అంతే. ఆ ఊరుళ్ళు కోపం వచ్చి పెద్దలు పిలిపించారు. పెద్దలు వచ్చారు, ఇలా పట్టుకున్నారు. ఈ మధ్యలో వాట్సాప్లో ఒక్కొక్కసారి కొన్ని విషయాలు వస్తుంటే భలే నవ్వు వస్తుంది. మీకు పర్మిషన్ ఎవడిచ్చాడు? ఇక్కడ పత్రికలు పంచిపెట్టమని మీకు పర్మిషన్ ఎవడిచ్చాడు? మీకు మైక్ వాడమని పర్మిషన్ ఎవడిచ్చాడు? ఇందులో పర్మిషన్ ఇచ్చేది ఏమందండి? మనకు తెలిసినటువంటి పత్రిక తీసుకెళ్ళి పంచిపెడుతున్నారు, అంతే కదా వాళ్ళు చేస్తుంది. ఇందులో పర్మిషన్ల దాకా ఏంటంట? పర్మిషన్లు అంత ఖచ్చితంగా పర్మిషన్ అంటే ప్రతి ఒక్కరు కూడా పర్మిషన్లు పెట్టుకుని మైకులు వాడుతున్నారా? ప్రతి ఒక్కరు కూడా పర్మిషన్లు పెట్టుకుని వాడు కాగితాలు ఏమైనా పంచిపెడుతున్నారా? వాంగ్మయం ఏదైనా పంచిపెడుతున్నారు కదా. పాపం మన వాళ్ళకి ఏంటంటే ఈ మధ్య బాగా వేళవెర్రైపోయింది. క్రైస్తవులు లేనిసరికి ఒక ఏలాకోలంగా క్రైస్తవులు ఏదైనా చేస్తుంటే దాని గురించి మనం పట్టించడానికి లేకపోతే ఏదో చేయడానికి నడువు పోలీస్ స్టేషన్ తీసుకెళ్తానంటే అక్కడున్న వాళ్ళు కూడా ఒక్కొక్కసారి మరీ భయంకరంగా ప్రవర్తిస్తున్నారండి. ఏమన్నా ఇదిలో ఏదో పెద్ద నేరం చేసినట్టు. భయంకరమైన నేరాలు చేసే వాళ్ళు పట్టుకోలేరు, కానీ భయంకరమైన నేరాలు తీసుకెళ్ళి లోపల వేయలేరు. కానీ ఇక్కడ ఏదో వాక్యాన్ని ప్రకటిస్తూ మీ బ్రతుకులు మారుతాయినైనా, మీకు విడుదల ఉందరానైనా, మీకు విమోచన ఉందరానైనా అని చెప్పేసి ఒక కాగితం మీద రాయబడినటువంటి ఒక పత్రిక ఏదో ఇస్తుంటే దీనికి నేను లోపల వేసేస్తాను ఏమనుకుంటున్నామో, ఎవడిచ్చాడు నీకు పర్మిషన్ అని ఒక్కొక్కసారి పోలీసు అధికారులుగా ఉన్న వాళ్ళు కూడా అలా మాట్లాడడం మరీ విచారం అండి. మన భారతదేశంలో మరీ ఇలాంటి పరిస్థితులు అనేటువంటివి. సో ఈ రోజు నేను ఒక మాట అంటున్నాను, ఇందులో పెద్ద పర్మిషన్లు ఇలాంటివన్నీ కాకుండా ఆ రోజులు కూడా వాళ్ళిద్దరికి ఏం చేసినట్టే ఆ ఊర్లో వాళ్ళు పెద్దలైనటువంటి వాళ్ళు నీకు ఎవడు పర్మిషన్ ఇచ్చాడు? ఎక్కడ నువ్వు ఎందుకు బోధిస్తున్నావు? ఈ యేసుప్రభుని గురించి నేను చెప్పమని ఎవరు చెప్పాడు? రే పట్టుకోండి రా, కాళ్ళు చేతులు కట్టేసి తీసుకెళ్ళి అక్కడ లోపలేసి బాండేసేయండి రా అని చెప్పేసి అని అన్నారు. వేసేసారు. ఏమంటే ఒక్కొక్కసారి మనకు కూడా కష్టాలు వస్తూ ఉంటాయి. కొంతమందిని గురించి నేను వింటూ ఉంటా. జైలుకి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళ గురించి నేను వింటూ ఉన్నా, దెబ్బలు తిన్నటువంటి వాళ్ళ గురించి నేను వింటూ ఉన్నా. మీదకి వచ్చి దుమ్మికి వచ్చి సైకిల్ పాడు చేసేసి లేక బండి పాడు చేసేసి వాళ్ళ చేతులు ఉన్నటువంటి బుక్స్ తీసుకెళ్ళిపోయి కాల్ చేసి ఆ బైబిల్ తీసుకెళ్ళి అట్లా కూడా కెరసనాలు వేసి కాల్ చేస్తే చేయలేమండి, ఏం చేద్దామండి. కానీ ఒకటి మాత్రం నేను చెప్తానండి, అలా కాల్చినటువంటి వాళ్ళు చాలా గొప్ప సేవకులు అయ్యారు కనుక ఇప్పుడు కూడా కాల్చినటువంటి వాళ్ళు ఒక రోజున వాడు సేవకుడు అవుతాడు కాదు, అయ్యాడు. ఇది నేను చెప్తున్నానండి, అవుతాడు కాదు, ఇంకా ఒకవేళ అయ్యడం లేదు వాస్తవానికి. కానీ నేను ప్రకటిస్తున్న మాట ఏంటంటే ఎవరైతే ఎలాగో వ్యతిరేకతలు చేస్తున్నారో వాళ్ళందరూ గొప్ప సేవకులు అయిపోయారు. నేను చెప్తున్నాను ఈ రోజున వాళ్ళందరూ గొప్ప సేవకులు అయిపోయారు. యేసు కొరకు వాళ్ళే రోషం కలిగి నిలబడతారు. వారిలో ఉన్న యేసు. ఒకవేళ అందాక వాళ్ళు బైబిళ్ళు గారిస్తే పుస్తకాలు గార్చారు వాళ్ళు. ఒకవేళ కనుక వాళ్ళు ఏదైనా వ్యతిరేకంగా చేసి ఒక దైవ సేవకుని కొట్టారు, తిట్టారు, చెరసల్లో పెట్టించారంటే ఓ మనిషి మీద చేసినటువంటి అగాయిత్యాలు అవి. కానీ ఈరోజు వారిలో కూడా యేసు ఉన్నాడు, వారిలో యేసు ఉన్నాడు, వారిలో ఉన్న యేసు వారిలో అద్భుతం చేయడానికి సిద్ధంగా ఉండి ఉన్నాడు. ఇలా ఈ విషయంలో ఈ సన్నివేశంలో కనుక వచ్చి చూసినట్లయితే కాళ్ళకి చేతులకి బొండ వేసేసారండి, బిగించేశారండి, లోపల తీసుకెళ్ళి చెరసాలు పెట్టేశారండి. దానికి ముందేమో బెత్తాలతో కొట్టేశారండి, గాయాలు అయిపోయినాయండి. లోపల వీళ్ళు ఏ చేయాలో తోచలేదండి. మధ్యరాత్రి వరకు మెలకుగా ఉన్నారండి. వీళ్ళు నిద్ర పట్టడం లేదండి. ఈలోగా బహుశా ఏ ఏగలు పడుతుంటే ఏగలు తోలుకోవడానికి చేతులు కదిపారు. ఇలాగా
ఆ చేతులు కలిపేసరికి ఏదో శబ్దం వచ్చింది. ఎందుకంటే చేతులకి వేసినటువంటి ఒక గొలుసుల శబ్దము, కాళ్ళకి వేసినటువంటి ఒక గొలుసుల శబ్దం, ఆ శబ్దం వచ్చింది. అదొక రిథముగా కనబడింది. అంతే, ఆ రిథముకి తగినట్టుగా వీరు పాటలు పాడడం మొదలుపెట్టారు, దేవుని స్తుతించడం మొదలుపెట్టారు. ఏడవలే. నా ప్రియ స్నేహితులను, ఈరోజు నేను చెప్తున్నానండి, మీ అందే క్రీస్తు ఉన్నాడని తెలియని వాళ్ళు ఏడుస్తూ కూర్చుంటారు. నేను చెప్తున్నాను, అర్థం చేసుకోండి. నీలో క్రీస్తున్నాడని తెలియనప్పుడు, ఆ క్రీస్తు మీ రక్షకుడిని తెలియనప్పుడు, ఆ క్రీస్తు మీ విమోచకుడిని తెలియనప్పుడు, నేను బంధకాలను ఏడుస్తూ కూర్చుంటారు. నేను మునిగిపోతున్నాను ఏడుస్తూ కూర్చుంటారు. కానీ ఎప్పుడైతే మీ అందున్న క్రీస్తుని మీరు చూడగలుగుతారో, అబ్బా మెరకలండి ఎంగాను, మెరకలండి ఎంగాను. ఆయన మీ రక్షకుడై ఉన్నాడు, ఆయన మీ విమోచకుడై ఉన్నాడు, ఆయన మీ కట్లు బంధకాలన్నీ కూడా తెంచివేసినటువంటి దేవుడు, మీ కట్ల నుంచి మీ బంధకాల నుంచి విడిపించినటువంటి దేవుడు. హల్లెలూయా! ఎంత అద్భుతమైనటువంటి దేవుడు అండి నా దేవుడు. ఈరోజు నేను చెప్తున్నా, హాయ్ ఫ్రెండ్స్, ఒకవేళ మీరు కూడా ఒకవేళ బండ వేయబడినట్టుకుండి ఉన్నారా, గొలుసులతో బంధించబడినట్టుకుండి ఉన్నారా, మీరు దేవుని కొరకు నిఖార్సుగా జీవిస్తున్నందు చేత, దేవుని కొరకు ఒక మంచి జీవితాన్ని మీరు జీవిస్తున్నందు చేత, ఒకవేళ దినాన్ని మీరు కూడా ఒకవేళ ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొంటూ ఉన్నారా, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారా, లోటు అనేది ఎదుర్కొంటూ ఉన్నారా, అయ్యా నేను దేవుని యొక్క సేవలోనికి వచ్చాను కనుక కనీసం సైకిల్ అన్నలా లేకుండా ఉందండి, సరైనటువంటి స్థితిగతులు లేకుండా ఉన్నామండి, ఇంటిలో ఇబ్బందులు పడుతూ ఉన్నామండి, తినడానికి కూడా తిండి లేకుండా ఉంటూ ఉన్నామండి, ఒక్కొక్క పూట భోజనం లేకుండా పస్తులు ఉండిపోయి అలాగే పడుకుంటున్నామండి, మాకు సరైన విలువ లేకుండా అయిపోయామండి, గౌరవం లేకుండా అయిపోయామండి, ఇంట్లో వాళ్ళే మాకు అగౌరవంగా చూస్తున్నారండి, మా కుటుంబీకులే మేము ఇలాగున్న దేవుణ్ణి నమ్ముకున్నామని, దేవుని యొక్క సేవ కొరకు వచ్చామని మమ్మల్ని తోలనాడుతూ ఉన్నారండి. నానా రకాలైన బంధకాల చేత మేము బంధించబడ్డామని ఒకవేళ మీరు ఉండి ఉంటే, ఈరోజు నేను చెప్తున్నా, మీ అందున్న క్రీస్తు మీ విమోచకుడై ఉన్నారు. ఆయన మీ ప్రతి బంధకాలని ఆయన తెంచివేసి ఉన్నారు. ఇంకొక మాట కూడా నేను మీతో పంచుకొని మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. అదేంటంటే, ఇప్పటి వరకు నేను చెప్పిన శద్రక్ మేషక్ అబేద్నెగోలు ప్రభు కొరకు నిలబడినటువంటి వారు, పౌలు సీల అయినటువంటి వాళ్ళు ప్రభు కొరకు నిలబడినటువంటి వాళ్ళు. కానీ బైబిల్ గ్రంథంలో మార్కు సువార్తలో కనుక మనం చూసినట్లయితే, సేన అనేటువంటి ఒక దయ్యముల చేత పీడింపబడుతున్న ఒక మనుషుడు కనబడతాడు. అతని గురించి బైబిల్లో ఏముంటుందంటే, అతన్ని త్రాళ్లతో కట్టి బంధించినా ఆ త్రాళ్ళు తెంచేసుకునేవాడు అంటండి. త్రాళ్లతో పెట్టి బంధించిన ఏం చేతనంటే, ఈ త్రాళ్ల కంటే అనేకమైన దయ్యముల చేత అతడు బంధించబడినాడు, దురాత్మల చేత పీడింపబడుతున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఒకనొక సమయంలో ఒక మందిరంలో ఉన్నప్పుడు అక్కడ 18 సంవత్సరాలుగా అపవాది చేత, అపవిత్రాత్మ చేత బంధింపబడిన ఒక స్త్రీ అక్కడ ప్రభువారు చూస్తారు. ఆమెను పిలుస్తారు. ఆమె నడుము వంగిపోయినటువంటి రీతి కొండినటువంటి ఆమెను దగ్గరికి పిలిచి ఆమె మీద చేతులు ఉంచి, ఆ ప్రభు అంటారు కదా, నీవు స్వస్థత పొంది ఉన్నావు, తిన్నగా లేచి నిలబడని చెప్పేసానంటే, ఆ దెయ్యము లేక బంధించినటువంటి ఒక దెయ్యం, కట్ల చేత బంధించినటువంటి ఒక దెయ్యం, ఆమెలో ఉన్నటువంటి ఒక వంగదీసినటువంటి ఒక దెయ్యం ఎప్పుడైతే వదిలిపోయిందో ఆమె నిట్టారుగా లేచి నిలబడింది. ఎప్పుడైతే అనేక దెయ్యములుగా పరిగణించబడుతున్నటువంటి ఒక సేన అనేటువంటి ఒక దెయ్యం, ఈ దెయ్యములు ఎప్పుడైతే ఆ మనుషుడిని వదిలిపోయినావో వాడు స్వస్థ చిత్తుడై యేసు పాదముల దగ్గరికి వస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నేను చెప్తున్నా, అమ్మా సిస్టర్ గారు, బహుశా మీ అబ్బాయిని గురించి మీరు కలవరపడుతున్నారు కాదు, వాళ్ళు అనేకమైన దెయ్యాలు ఉన్నాయని అంటున్నారు. మీరు వద్దులే, అలాగనొద్దు. మంచి పిల్లోడు మీ పిల్లోడు యేసు ప్రభు ఉన్నాడు, దెయ్యాలు కాదు. ఒకవేళ అందాక దెయ్యాలు ఉన్నట్టుగా వాడు ప్రవర్తిస్తున్నా, బ్రదరు, ఒకవేళ మీ యొక్క కుమార్తె అందాక దురాత్మల చేత పీడింపబడుతున్నట్టుగా కనబడుతూ ఉన్నా, ఒకవేళ చెడు వ్యసనాలకి బానిసైనట్టుగా కనబడుతూ ఉన్నా, అయ్యయ్యో, ఈరోజు నేను ఒక కుటుంబాన్ని చూస్తున్నా, మీ యొక్క కుమార్తె ఆడపిల్ల అయ్యుండి కూడా బహుశా మద్యపానానికి బానిస అయిపోయినటువంటి రీతి కొండి ఉన్నది కాదు. మాదక ద్రవ్యాలు అంటారు చూసారా, మత్తు మందులు లేకపోతే ఇంజక్షన్లు ఇచ్చుకునేటువంటివి, ఇలాంటి వాటికి బానిస అయిపోయింది. ఇంటి పట్టే ఉండట్లే, ఇంట్లో మీ మాట వినట్లే, మీరు చాలా నలిగిపోతున్నారు. నిజానికి ఎన్నో అద్భుతాలు ఆ బిడ్డ జీవితంలో జరిగినాయి, ఆ కుమార్తె యొక్క జీవితంలో జరిగినాయి. కానీ ఈరోజు ఆ బిడ్డ యొక్క జీవితం భయంకరమైన జీవితంగా ఉండినది. మీరు కన్నీరు కారుస్తున్నారు, దుఃఖంలో ఉండి ఉన్నారు. అయ్యో పాస్టర్ గారు, నా కుమార్తెని గురించి మీరు చెప్తున్నది వాస్తవం అండి, అక్షరాలు అదే స్థితిలో ఉందండి, ఈ కుమార్తెని గురించి ఏడవని రోజు లేదని చెప్పేసి ఈరోజు మీరు నలిగిపోతూ ఉన్నారేమో. ఈరోజు నేను మిమ్మల్ని ప్రభు చూపిస్తున్నాడు. డోంట్ వరీ, మీలో యేసు ఉన్నారు, ఆ కుమార్తెలో కూడా యేసు ప్రభు ఉన్నారు. ఓన్లీ థింగ్ ఈజ్, ఆ కుమార్తె అపవిత్రాత్మలకు అవకాశం ఇచ్చింది కనుక అపవిత్రాత్మలు ఆమెను పట్టి పీడిస్తున్నట్లుగా, చెడు వ్యసనాలకు బానిస చేసినట్టుగా కనబడుతుంది. ఇది వాస్తవం. కానీ సత్యం ఏంటంటే, ఆ బిడ్డలో యేసు ఉండి ఉన్నారు, ఆ కుమార్తెలో యేసు ఉండి ఉన్నారు. నేను ఆ సత్యాన్ని నేను చూస్తున్నా, ఆమెలో ఉన్న యేసుని నేను చూస్తున్నా. ఆమె మీద ఉండినటువంటి దురాత్మలనే వాస్తవాన్ని నేను చూడట్లేదు. ఎందుకంటే ఈరోజు ఉన్న వాస్తవం రేపు వాస్తవం కాదు. అది
ఈరోజు నా బిడ్డ చెడు వ్యసనాలకు బానిసగా ఉండి ఉన్నది. ఈరోజు నా బిడ్డ యొక్క జీవితం పాడు చేసుకున్నట్టుగా ఉండి ఉన్నది. ఈరోజు నా బిడ్డ అనేకమైనటువంటి వారితో చెడు తిరుగులుగా తిరుగుతూ ఉంది. ఇంటి పట్టే ఉండటం లేదు, చెడుగా జీవిస్తూ ఉన్నటువంటి. కానీ సత్యం ఏంటంటే యేసు ఆమెలోనికి వచ్చినారు. ఆమెలో ఉన్నటువంటి బంధకాలన్నీ తీసివేస్తున్నారు, దురాత్మలన్నింటినీ వెళ్ళగొడుతున్నారు. ఒక్క మాట అండి, నా యేసు మాట, ఒక్క మాట. 6,000 దెయ్యాలకు పైగా ఉండినటువంటి సేన అనే దెయ్యంలో నుంచి ఆ మనుషునికి విడుదల ఇచ్చినప్పుడు ఆ మనుషుడు యవనస్తుడు యేసు దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. యేసు పాదముల దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. మంచి వస్త్రములు వేసుకొని కూర్చున్నాడు. ఈ రోజుల్లో మన యొక్క కుమార్తెల గురించి నేను ఒక్కొక్కసారి గమనించినప్పుడు చాలా విచారిస్తున్నా. అదేంటో ఎక్కడ కూడా కట్ చేసేసుకొని వేసుకున్నారు కదా మన పిల్లలు. అదేదో ఫ్యాషన్ సినిమాలలో వాడారంటే అది సినిమాలకి తగినటువంటిది. కానీ నిజ జీవితంలో కూడా ఉన్న జాకెట్లను చింపేసుకొని ఎక్కడ కట్టింగులు పెట్టుకొని వేసుకొని ఒళ్ళంతా కనబడించుకోవాల్సిన అవసరం ఉందండి. సేన దెయ్యం పట్టినాడండి, వస్త్రములు లేకుండా ఉండి ఉన్నాడు, వస్త్రహీనుడుగా ఉండి ఉన్నాడు, దిగంబరుడుగా ఉండి ఉన్నాడు. మనం ఈ రోజు నీ ఒళ్ళంతా కప్పుకుంటేనే మనకున్న అందం అనేటువంటిది కనబడుతుంది. ఆడపిల్లలకి నేను ఖచ్చితంగా చెప్తూ ఉంటాను, ఒక తండ్రిగా నేను మీతో మాట్లాడుతున్నా. అరే ఫ్యాషన్ చేద్దాం, నేను కాదనట్లే. నేను కూడా చక్కగా మంచి షర్ట్ వేసుకున్నా, కలర్ షర్ట్లు వేసుకున్నా, ఎప్పుడూ టై కట్టుకుని ఉంటూ ఉంటా. ఫ్యాషన్ చేద్దాం, కానీ అది ఒక రిజర్వ్డ్గా, ఒక మంచిగా, ఒక దేవుని బిడ్డగా మనలో ఉన్న క్రీస్తుని కనపరచగలిగిన ఫ్యాషన్గా మనం ఉండాలి. మనలో ఉన్నటువంటి క్రీస్తుని కనపరిచేటువంటి జెస్చర్ ఇది మనం కలిగి ఉండాలి. అంతే తప్ప మనం ఓవర్ యాక్షన్ చేసుకొని మరీ వేష్యలకలాగా లేకపోతే వేరే వాళ్ళకలాగా ఏదోలాగా అన్నట్టుగా మనం ఆకర్షించుకునేటువంటి విధంగా కట్ చేసుకొని తక్కువ చేసుకొని ఏమీ లేకుండా జానడి వస్త్రాలు వేసుకొని, ఇది కాదండి ఉండవలసిన విధానం. ఈరోజు నేను అంటాను, ఆ దెయ్యములు వెళ్ళిపోయి ఎప్పుడైతే యేసు మనలో ఉంటారో, ఒకళ్ళు చెప్పక్కర్లే. అక్కడ నేను చూస్తున్నాను కదా, ఎవరిని వస్త్రం తీసుకొని తొడగండి అని కూడా చెప్పినట్టుగా కనబడలే. ఎప్పుడైతే దెయ్యాలు వెళ్ళిపోయినాయో వాడు వస్త్రము కలిగినటువంటి వాడై, వాడు స్వస్థ చిత్తుడై యేసు పాదముల దగ్గర కూర్చొని ఉండి అన్నారు. బా, ఎంత అద్భుతం. ఈరోజు కూడా చెప్తున్నా, అమ్మా బ్రదర్ గారు మీ గురించి నేను మాట్లాడుతున్నా. మీ యొక్క కుమార్తె యొక్క విషయంలో ఆ యొక్క దెయ్యాల యొక్క బంధకాలు తీసివేయబడి ఉన్నాయి. ఎందుకంటే కుమార్తెలో యేసు ఉన్నారు. ఇది చూడండి, మీలో ఉన్న యేసు మీ కుమార్తెలో కూడా కార్యం చేస్తున్నారు. ఆయన మన విమోచకుడు. ఆయన మన ప్రతి బంధకముల నుంచి, ప్రతి బానిసత్వంలో నుంచి, ప్రతి కట్ల నుంచి ఆయన తెంచివేసి మనకు విడుదల ఇచ్చి ఉన్నారు. నీ కుమార్తెకి విడుదల ఇచ్చేశారు. అమ్మ సిస్టర్ గారు, మీ కుమారుడు గురించి మీరు ఆలోచిస్తున్నారు, మీ కుమారుడికి విడుదల ఇచ్చిన్నారు. సహోదరి, బహుశా నీ భర్తని గురించి మీరు కన్నీరు పెడుతున్నారు, ఆయన బాగా మందుకు బానిస అయిపోయారని. లేకపోతే బహుశా ఒక సహోదరు అయితే నీ భర్త అనేక మంది ఇతర స్త్రీలతో తిరుగుతున్నాడని మీరు కన్నీరు పెడుతూ ఉన్నారు కదా. ఈరోజు అదే సమయంలో, అమ్మారే సిస్టర్ గారు మీ గురించి కూడా నేను మాట్లాడుతున్నాను రా, ఆ బ్రదర్ బయటికి మీరు చెప్పలేకపోతున్నారు, కానీ బహుశా ఆయన కూడా నలిగిపోతూ ఉన్నారు. మీరు కూడా మీరు జీవిస్తున్నటువంటి జీవిత విధానం ఆయనకి నచ్చట్లే. మీరు కూడా అందరితో స్నేహంగా, అందరితో చనువుగా మాట్లాడుతూ, ఎక్కువగా మాట్లాడుతున్నటువంటి విషయంలో ఒక్కొక్కసారి ఆయన కూడా ఎంతో నలిగిపోతున్నారు. వద్దురా, అలా మాట్లాడొద్దు ఎక్కువ. ఎందుకంటే మన భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితులు అంత మంచి కాదు. బయట దేశాల్లోకి వెళ్ళి వాళ్ళు మాట్లాడితే ఫ్రీగా మాట్లాడొచ్చునేమో, కానీ మన భారతదేశంలో ఎవరైనా ఒకరు చనువుగా కనుక ఒక ఆడపిల్ల ఎవరితోటన్నా మగతనితో మాట్లాడితే ఆడు ఫీల్ అయిపోతూ ఉంటాడు. ఆయన ఈ అమ్మాయి ఏమీ లేకుండా నాతో మాట్లాడుతుందా, ఈవిడ గారు ఏమీ లేకుండా, బహుశా వాడు ఆయన అసలు మాట్లాడేమో, మరీ జిడ్డుగా ఉంటాడేమో, అందుచేత ఈవిడ నాతో మాట్లాడుతుంది అనుకుని ఈయన ఎక్కడో కలలు కలిసి ఏదేదో అయిపోతూ ఉంటాడు. ఇంకా అక్కడి నుంచి మన కట్లకు బంధకాలు అయిపోతూ ఉంటాం, మన యొక్క జీవితం నాశనం చేసుకుంటూ ఉన్నాం. ఈరోజు అనేకమైన కుటుంబాలు, పెండ్లైనటువంటి వారు సైతం ఇలాగనే వారి యొక్క జీవితాలని అనేకమైన కట్ల చేత నాశనం చేసుకున్నారు. కానీ ఈరోజు నేను ప్రకటిస్తున్న సత్యమైన సువార్త ఏంటంటే, మీలో యేసు ఉన్నారు. ఆ ఉన్న యేసు క్రీస్తు ప్రభు మీ యొక్క విమోచకుడై ఉన్నారు. ఈరోజు మీ ప్రతి బంధకాల నుంచి, మీ ప్రతి కట్ల నుంచి, ప్రతి చెడు వ్యసనాల నుంచి, ప్రతి పరిస్థితుల నుంచి మీకు విడుదల ఇచ్చి ఉన్నారు. ఓపెన్ యువర్ ఐస్ అండ్ సీ దట్ రిడీమర్. విమోచకుడిని చూడండి, మీ కళ్ళు తెరిచి చూడండి, మీలో ఉన్న క్రీస్తును చూడండి, మీలో ఉన్న విమోచకుని చూడండి, మీలో ఉన్న రక్షకుని చూడండి. ఆయన మీలోనికి ఆ అగ్నిగుండంలోనికి వచ్చాడు. ఆయన మీ ఇంటిలోనికి వచ్చేసి ఉన్నాడు. ఆయన ఈ రోజున మీ బంధకాలు తెంచడానికి ఆ చెరసాలలోనికి వచ్చినాడు. ఆయన మీ బంధకాలు తెంచడానికి, మీరు సమాధుల్లో ఉంటే సమాధులలోనికి వచ్చి ఆ సేనాన్ని దెయ్యం పట్టినటువంటి వాడి యొక్క బంధకాలు తెంచినాడు. ఈరోజు నువ్వు ఎక్కడున్నా సరే నీ బంధకాలు తెంచడానికి నీలోనికి వచ్చినటువంటి విమోచకుడైన యేసుని నేను చెప్పా. మీరు చూడవలసిన విషయం ఏంటంటే, మీలో ఉన్న యేసుని మీరు చూడండి. ఈ యేసు మీ విమోచకుడై ఉన్నారు. హల్లెలూయా. తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. చాలా కాలంగానైనా ఈ సత్య సువార్త మేము తెలియక మేము ఇంకా బంధకాల్లో ఉన్నాం అనుకుంటూ ఉన్నాం. మేము కూడా మాట్లాడుతున్నప్పుడు వీడు ఇలా చెడిపోయాడండి, ఈ అమ్మాయి ఇలా చెడిపోయిందండి, ఈ నెల బానిస అయిపోయాడండి, ఇలాంటి కట్లతో కట్టబడి ఉన్నాడండి, బంధకాలతో బంధించబడి ఉన్నాడని ఇలాంటి మాటలు మేము మాట్లాడుతూ ఉండి ఉన్నాం. కానీ నేను ఈ రోజు ఇక మీదట అలాంటి మాటలు మేము మాట్లాడాం. ఈరోజు నేను చూస్తున్న ప్రతి ఒక్కరి విషయంలో నేను పలుకుతున్న మాట అయితే, మీరు మా విమోచకుడుగా మాలోనికి వచ్చినారు. 2000 సంవత్సరాల క్రితం మమ్మల్ని విమోచించడానికి మీరు యొక్క శిలోం రానికి మీరు బందీ అయి ఉన్నారు నాయన. మేకులతో మిమ్మల్ని కొట్టి ఉన్నారు,
మేకులతో మీరు వేలాడదీయబడి ఉన్నారు. ఆ శిలువ మీద మీరు బంధముగా నన్ను బంధించబడినటువంటి రీతిగా మీరు ఉంచబడి ఉన్నారు. మీరు బంధకాలలో ఉండి నాన్న మీరు సెలవులో మేకులతో కొట్టబడి మా బంధకాల నుంచి మమ్మల్ని విమోచించడానికి మాలోనికి వచ్చినారు. చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి మృత్యుంజయుడైన యేసుగా నాలో మీరు ఉన్నారు కనుక ఏ బంధకాలు నన్ను ఇక బంధించజాలం, ఏ సాతానుడు దుష్ట శక్తులు కానీ ఏ చేతబడి శక్తులు కానీ నన్ను బంధింపజాలవని నేను ప్రకటిస్తున్నాను. ఎందుకు అంటే నా గొప్పతనం కాదు, నాలో ఉన్న యేసు యొక్క గొప్పతనం. ఎస్, ఐ డైలీ సీ దట్ జీసస్ దట్ ఈస్ ఇన్ మీ. నాలో ఉన్న నా యందున్న ఆ యేసు నేను చూస్తూ నేను ఈరోజు విమోచనగా నేను మాట్లాడుతున్నా. అదే విమోచన వీరికి నేను ప్రకటిస్తున్నా. డాడీ, వారిని విమోచించినందుకు నీకు వందనాలు. ప్రతి చెడు వ్యసనం నుంచి, ప్రతి బానిసత్వం నుంచి, ప్రతి బంధకాల నుంచి వారిని విమోచించినందుకు నీకు వందనాలైనా, విడుదల ఇచ్చినందుకు నీకు వందనాలైనా. యేసు నామములో నేను ప్రకటిస్తున్నా. వీరిలో ఉన్న యేసును వారు చూడడానికి సహాయం చేసి నడిపించండి. వారిలో ఉన్న యేసు, వారి కుటుంబంలో ఉన్న యేసు, వారి జీవితంలో ఉన్న యేసు, నానా విమోచకుడైనటువంటి యేసుని వారు చూడగలిగినట్లుగా యేసు నామములో నేను ప్రకటిస్తున్నా, దీవిస్తున్నా. వారికి విమోచన, రక్షణ నేను ప్రకటిస్తూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయన బిడలగా మీకు, మీ కుటుంబానికి, మీ బిడలకును నిత్యము తోడయుండి మీ బంధకము నుంచి మిమ్మల్ని విమోచించి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. ఈ యేసు మీలో ఉండి ఉన్నారు స్నేహితులారా. విమోచకుడు మీలో ఉండి ఉన్నారు. మీరు ఇక బంధకాలు ఉన్నవారు కారు. ఆ బంధకాలన్నీ తెగిపోయినాయి. అగ్ని గుండంలో ఉన్నవారు కారు, మీరు బయటకు వచ్చి ఉన్నారు. మీరు చెరసాల్లో ఉన్నవారు కారు, మీరు బయటకు వచ్చి ఉన్నారు. మీరు దయ్యముల చేత పీడింపబడుతున్న వారు కారు. యేసు నామములో నేను ప్రకటిస్తున్నా, మీ అందున్న క్రీస్తు మీ విమోచకుడు గనక మీరు విమోచింపబడి ఉన్నారు. జస్ట్ బిలీవ్ ఇట్. నమ్మండి. ఇది సత్యమైన సువార్త. నమ్మిట వలన మీరు నమ్మినట్లయితే యూదుడే కానీ, గ్రీసు దేశస్తుడే కానీ, క్రైస్తవుడే కానీ, క్రైస్తవేతరులే కానీ, ఇది దేవుని యొక్క శక్తిగా మీకు విమోచన కనబడుతుంది. మీరు ఆ విమోచన అనుభవిస్తూ ఉన్నారు. మీరు పొందుకున్న మేలులు, మీరు పొందుకున్నటువంటి ఒక అనుభవాలు ఒకవేళ నాతో మీరు పంచుకోవాలని కోరుకున్నట్లయితే ఒక ఉత్తరం ద్వారా కానీ, ఫోన్ కాల్ ద్వారా కానీ, SMS ద్వారా కానీ, ఈమెయిల్ ద్వారా కానీ నాకు తెలియజేయడానికి నేను మీకు ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నా. నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ నాతో మీరు ఫోన్లో మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్స్ 9848110907, 9440040992, 8888552766. ఒకవేళ నాకు ఈమెయిల్ చేయాలనుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి ఈ satyasuvartha@gmail.com. మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రాంలో మిమ్మల్ని కలుసుకొని మరి ఒక అద్భుతమైన సువర్తమానంతో మీ ముందుకు వచ్చేటంత వరకు మిమ్మల్ని అందరినీ మీలో ఉన్న విమోచకుడైన యేసుకి అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియమైన సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.